జిల్లాల్లోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన నూజివీడులో ఈసారి సైకిల్ జోరు సాగడం ఖాయమని స్పష్టమవుతుంది. నూజివీడు రాజకీయాల్లో మేకా కుటుంబానికి ప్రాధాన్యం ఉన్నా ఈసారి ఆ అస్త్రం పారదని తెలుస్తుంది. అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే నేతగా అందరి వాడిగా గుర్తింపు తెచ్చుకున్న పార్థసారథి విజయమే అన్న టాక్ స్థానికంగా వినిపిస్తుంది. నూజివీడు నియోజకవర్గం ఓటరు నాడి పార్థసారథి వైపే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నూజివీడులో వైసీపీ గెలిచింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన మేకా వెంకట ప్రతాప్ అప్పారావు టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై గెలిచారు. మేకా కుటుంబం ప్రభావం, వైఎస్ జగన్ పాదయాత్ర ప్రభావం కలిసి వైసీపీ విజయానికి కారణమయ్యాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జగన్ ప్రభావం తగ్గడం, మేకాపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి కలిసి వస్తున్నాయి. రాజకీయ వారసత్వం కుటుంబానికి ఉన్న పట్టు మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకి కలిసి వస్తున్నా అప్పారావుపై వైసీపీ క్యాడర్లో పెరిగిన అసంతృప్తి, తమ సమస్యలు పట్టించుకోకపోవడం లేదని జనంలో పెరిగిన అసంతృప్తి, రోడ్ల మెయింటెనెన్స్ పట్టించుకోకపోవడం, కోల్డ్ స్టోరేజ్ నిర్మించకపోవడం, మ్యాంగో రీసెర్చ్ యూనిట్ సెంటర్ను పట్టించుకోకపోవడం, నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కాకుండా ఏలూరు జిల్లాలో కలపడంపై జనంలో అసంతృప్తి మేకాకి బాగా నెగిటివ్గా మారింది. ఇదే సమయంలో పార్థసారథికి కొన్ని అంశాలు కలిసి వస్తున్నాయి. సీనియర్ నాయకుడిగా జనంలో గుర్తింపు, టీడీపీ క్యాడర్ కలిసి రావడం, గత ఎన్నికల్లో పోటీ చేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సహకారం, టీడీపీ మేనిఫెస్టో, వ్యక్తిగత చరిష్మా కలిసి రానున్నాయి. నూజివీడులో మేకా అప్పారావు పార్థసారథి మధ్య పోరులో పార్థసారథిపై చేయి సాధించడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.